ట్రంప్ అసలు అసీం మునీర్ని పిలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, తెహ్రాన్ మీద, ఇరాన్ మీద ఇప్పుడు కాల్పులు జరపాలంటే పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ కానీ, పాకిస్తాన్ యొక్క బేసెస్ ఏమన్నా వాడుకుంటానికి వీలు కుదురుతుందా లేదా అని ఆ డిస్కషన్ కోసం ఒకటి. నెక్స్ట్ ఎట్లాగో వీడే అసీం మునీరే నెక్స్ట్ ప్రెసిడెంట్ కూడా అవుతాడు. ఎందుకంటే అక్కడ డెమోక్రసీ కాదు, అక్కడ నియంత పాలన ఉంది. బేసికల్లీ మిలిటరీ వాళ్ళు వచ్చి తీసేసుకుంటారు. ఇప్పుడు ఉన్నది వాడెవడో డఫాగాడు షెహబాజ్ షరీఫ్, వాడిని ఊరికే జస్ట్ ఆటల అట్టుపండ్లా అక్కడ పెట్టి నడిపిస్తున్నాడు. నెక్స్ట్ వీడైనా ఆశ్చర్యం ఉంది, వీడే అవుతాడు అనిపిస్తుంది నాకు ఎందుకో. అందుకు వీడిని పిలిచాడు. అసీం మునీర్తో డీటెయిల్స్ అయింది. ఇరాన్ కి సంబంధించిన సీక్రెట్స్ వీడి కంటే ఇంకెవరికి తెలియవు అన్నట్టుగా. అసలు ఈ పాకిస్తాన్ అనేది ఇంత ఎదవలా తయారవుతుంది. ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్తాన్ వాళ్ళు చెప్పకుండా కలుస్తారా? తాలిబన్స్ గురించి, తాలిబన్స్ మీద అటాక్ చేసింది పాకిస్తాన్ వాళ్ళకి చెప్పింది. పాకిస్తాన్ వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలు ఎంత నీచానికైనా ఎంత దరిద్రానికైనా దిగజారుతారు పిరికి పందలు. ఇప్పుడు పరిస్థితి అట్లా అయిపోయింది. నాకు తెలిసి అసీం మునీర్ని తెహ్రాన్ గురించి ఎక్కడ బాంబ్ చేయాలి, ఎలా బాంబ్ చేయాలి, ఇవి కమ్యూనీ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసినా కానీ అది చెప్పడానికి ఇట్లాగే పిలిపించి ఉంటారు. ఈ డీటెయిల్సే బాగా జరిగినాయి అని కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. పాకిస్తాన్ అనేది అమెరికా ఏది పడితే అది, ఇక సిగ్గు మానం లజ్జ ఇవేమీ లేకుండా ఇక వాళ్ళు ఏదంటే అది అన్నట్టు అనమాట. డబ్బులుంటే చాలు వాళ్ళకి, అంతే. అడుక్కునే వాళ్ళు అసలు ఎంత దరిద్రమా. వీ కెనాట్ కీప్ దోస్ వర్డ్స్ యాక్చువల్లీ ఫర్ దెమ్.